హాయ్ గాయ్స్, హోప్ యూర్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో నేను నవీన్, చాలా రోజుల తర్వాత మనం ఫీడ్ మిల్లోకి అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక న్యూ మిషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి మెడిసిన్స్ని బ్లెండ్ చేయడానికి తీసుకున్నాం అనమాట. బ్లెండర్ అంటారు దీన్ని. సో దీంట్లో మనం ఆల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ని వేసేసి బ్లెండ్ చేస్తాం, అంటే మంచి మిక్సింగ్ రేషియో రావాలని చెప్పేసి. సో మీకు చూపిస్తాను ఎలా దీన్ని మనము యూస్ చేసుకుంటున్నామని. మనం ఇక్కడైతే చూడొచ్చు సోయా. ఇది మనము ఈ బ్లెండర్లోకి సోయా కూడా వేసుకుంటాం, ఎందుకంటే మెడికేషన్ బాగా మిక్స్ అయ్యేటప్పుడు సోయా వచ్చేసి మనకి మిక్సింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, పార్టికల్స్ని పట్టుకోవడానికి. సో అందుకోసం సోయా వేసుకుంటున్నాం. ప్రజెంట్ వేసుకుంటున్నది వచ్చేసి డీసీపీ అనమాట. ఇది ఫాస్ఫేట్, కాల్షియం ఫాస్ఫేట్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో దీనివల్ల ఎక్చువల్ ప్రిపరేషన్ కానీ మొత్తం అంతటికి కూడా యూజ్ అవుతుంది. ఇందులో మనకు 2 ఉంటాయి, బోన్ బేస్ అండ్ రాక్ బేస్. మనం వాడేది బోన్ బేస్డ్ డీసీపీ వాడతాం. సో ఇది మిక్సింగ్కి తీసుకున్నాం. సో అలా ఏ బ్యాచ్కి సంబంధించిన ఆ వెయిట్ని తీసుకొని ఇలా బ్లెండర్లోకి అయితే మనము వేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు అక్కడ బ్లెండర్లోకి అయితే ఇప్పుడు తీసుకున్న డీసీపీని మొత్తం కూడా అందులో వేస్తున్నాం. అప్రాక్సిమేట్గా ఒక 8 kgs తీసుకున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం వేస్తున్నది వచ్చేసి విటమిన్స్ వచ్చేసి మనకి ఒక డోసేజ్ ఉంటుంది అనమాట. అంటే 250 grams కానీ 500 grams కానీ 1 kg కానీ అలా దాని ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ ఎలా చెప్తారో దాన్ని బట్టి మనం ఈ విటమిన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం 250 grams అయితే విటమిన్స్ వేస్తున్నాం. ఇది వచ్చేసి అసిడిఫైయర్ అనమాట. అసిడిఫైయర్ మనకి డైజెషన్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకోసం మనము అసిడిఫైయర్ అనేది కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో అందుకోసం ఎంజైమ్స్ తర్వాత అసిడిఫైయర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఆ 2 వేసుకున్న తర్వాత టాక్సిన్ బ్లెండర్, అంటే టాక్సిన్ బైండర్ లేదా బ్లెండర్ అని అంటాం. సో దీన్ని మనమైతే వేసుకుంటున్నాం. ఇది డోసేజ్ ఉంటుంది మనకి, ఒక 1/2 kg కానీ 1 kg కానీ లేకపోతే 2 kgs మనకు టాక్సిటీ ప్రకారం మనం టాక్సిన్ బైండర్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం 1 kg వరకు వేసుకుంటున్నాం, ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 kg ఆఫ్ టాక్సిన్ బైండర్ అనేది వేసుకోవడం రికమెండెడ్ డోసెస్ యాజ్ పర్ వెటనరీ డాక్టర్ అనమాట. సో ఇది వచ్చేసి డిఎల్ఎం మిథనాయిన్ అంటాం మనం. డిఎల్ఎం కూడా మనకి కరెక్ట్ రేషియోలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టేజ్, అంటే బర్డ్ ఉన్న స్టేజ్ ప్రకారం మనం ఈ డిఎల్ఎం మిథనాయిన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మిథనాయిన్ అయితే మనము ఇస్తున్నాం. ప్రజెంట్ చూడొచ్చు బ్లెండర్లోకి వేయడానికి. సో సేమ్ అలానే లైసిన్ అనమాట, హైడ్రోక్లోరైడ్. ఇది లైసిన్ కూడా సేమ్ డిఎల్ఎం అండ్ లైసిన్ అనేది మేజర్ కాంపోనెంట్, డీసీపీ, డిఎల్ఎం అండ్ లైసిన్. సో ఇప్పుడు లైసిన్ వేసుకుంటున్నాం. లైసిన్ కూడా సేమ్ మనకి ఏ డోసేజ్లో ఇవ్వాల్సి ఉంటే ఆ ఏజ్ ప్రకారం ఆ డోస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి లైసిన్ని పర్ టన్కి ఇన్ని కేజెస్ అని ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఇప్పుడైతే వేసుకుంటున్నాం బ్లెండర్లోకి. ఇప్పుడు మనం ఇస్తున్న ట్రేస్ మినరల్స్ అనమాట. ఇది వచ్చేసి ట్రేస్ మినరల్స్ అంటే మైక్రో ఎలిమెంట్స్లో మనకి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఆర్గానిక్ ట్రేస్ మినరల్స్ ఉన్నాయి, ఇన్ఆర్గానిక్ ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. అది మన ఇష్టం అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్గా ఏది ఉంటే అదైనా తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ కావాలనుకుంటే దానికైనా వెళ్ళొచ్చు. దాన్ని బట్టి మనం డోసేజ్ ఇస్తున్నాం. సో మనం ప్రజెంట్ వేస్తున్నది వచ్చేసి లివర్ పౌడర్ అనమాట. లివర్ పౌడర్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సో హెప్టోకేర్ అంటాం మామూలుగా అయితే మనం. హెప్టోకేర్ అంటే మనకి లివర్ సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు మనం లివర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాం. ఇది యాజ్ పర్ రికమెండెడ్ డోసేజ్ ఉంటుంది, దాని ప్రకారం మనం వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నది వచ్చేసి ఎంజైమ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. కోడి ఎప్పుడైనా మనకి రెగ్యులర్గా మైజ్ కానీ సోయా ఇవన్నీ తింటుంది కదా, ఇవన్నీ డైజెషన్ కోసం మనకి ఎంజైమ్స్ అయితే యూటిలైజ్ చేసుకుంటాయి అనమాట. సో ఆ ఎంజైమ్స్ని మనకు 250 grams per ton ఆఫ్ ఫీడ్ అయితే రెగ్యులర్గా ఇస్తాం అనమాట. సో అందుకోసం మనం ఎంజైమ్స్ వాడాలి. సో ఓవరాల్గా మనం మెడిసిన్స్ అన్నీ అలా ఎన్ని కేజెస్ ఉంటాయి అన్ని కేజెస్ తీసుకున్న తర్వాత మనం ఇలా బ్లెండర్లోకి మొత్తం అన్నీ వేసేస్తాం అనమాట. వేసేసి ఇలా క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా క్లోజ్ చేసేసి బాగా టైట్గా ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం
సో మీరు చూడొచ్చు ఇప్పుడు మొత్తం అన్నీ కూడా దానికి ఉన్న స్క్రూస్ అన్నీ తిప్పి టైట్ చేస్తున్నారు. సో ఇలా మనము దీన్ని టైట్ చేసి పెట్టుకోవాలి, మనకి తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు మొత్తం స్క్రూస్ అన్నీ కూడా టైట్ చేశారు ఇప్పుడు. సో నెక్స్ట్ బ్లెండింగ్ ప్రాసెస్కి అయితే మనం రెడీగా ఉన్నాం అనమాట. సో లెట్స్ సీ దట్. ఇప్పుడు మనకి ప్రజెంట్ బ్లెండింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్లెండింగ్ వచ్చేసి ఇలా కంటిన్యూగా ఒక 15 to 20 minutes చేయాలి. ఇలా బ్లెండ్ చేస్తే బాగా మిక్స్ అవుతాయి అన్నమాట మెడిసిన్స్ అన్నీ. సో అలా మిక్స్ అవుతే బెటర్ రిజల్ట్ ఉంటుంది మనకి ఎందుకు అంటే ప్రీవియస్గా మనం చూడొచ్చు, మనం మిక్సర్లో వేసి మిక్స్ చేస్తే రేషియో అనేది తక్కువ ఉండొచ్చు. మేబీ తొందరగా ఫీడ్ ఆడిచ్చే వాళ్ళు తొందరగా వదిలేయచ్చు, మనకి మిక్సింగ్ కాకముందే వదిలేయచ్చు. సో అలా కాకుండా మెడిసిన్స్ అన్నీ ఇక్కడ మనము నీట్గా బ్లెండ్ చేసి మిక్స్ చేసేసి మిక్సర్లోకి వేసుకుంటే కొద్దిగా నీట్గా అన్నీ కూడా మిక్స్ అవుతాయి అన్నమాట. సో అలా బెటర్ క్వాలిటీ అండ్ రిజల్ట్ ఉంటుంది మనకి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. సో అందుకోసం బ్లెండర్ అయితే తెచ్చాము. అలా బ్లెండింగ్ చేసిన తర్వాత మనము ఇలా చూడొచ్చు, మీరు ఇక్కడ మిక్సర్ నుంచి కిందికి అయితే డ్రాప్ చేస్తున్నారు. అంటే మనము మొత్తం అంతా బ్యాగ్ పెట్టేసి తీసుకుంటాం అనమాట. దాని ప్రకారం వెయిట్ని డివైడ్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి హ్యాండ్ లివర్ అనమాట. మనకి హ్యాండ్ లివర్ అప్ అండ్ డౌన్ కోసం వాడుకుంటాం. ఇది హ్యాండ్ లివర్. సో ఓవరాల్గా మనకి ఫినిష్ ఇట్లా వస్తుంది అనమాట. మనం ఎన్నో డిఫరెంట్ కలర్స్ వేసాం కదా, అందులో ఇలా మొత్తం అంతా సోయా ఎవ్రీథింగ్ అంతా మిక్స్ అయ్యి ఎండ్ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. అంటే ఆల్ మిక్సింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లివర్ పౌడర్ కానీ, ట్రేస్ మినరల్స్ కానీ, టాక్సిన్ బైండర్ కానీ మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఎండ్ ప్రోడక్ట్ ఇలా వస్తుంది మనకు. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మిక్సర్లోకి వేసుకోవడం అయితే జరుగుతుంది.